బ్రేకింగ్ న్యూస్ ఆఫీస్పేట్ కూల్చివేతలపై స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. అయితే కూల్చివేతలు జరిగే ప్రాంతానికి వచ్చిన ఆయన హైడ్రా కూల్చివేతలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా బిగ్ టీవీతో కీలక వ్యాఖ్యలు చేశారు వసంత కృష్ణ ప్రసాద్. కూల్చివేతలపై కోర్టును ఆశ్రయిస్తానని, ఇదంతా తన సొంత ఆస్తి అంటున్నారు. కూల్చివేతలపై నష్టపరిహారం వసూలు చేస్తానంటున్నారు. ఇదంతా తమ సొంత ఆస్తి అంటున్న కృష్ణప్రసాద్తో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్లోనే ప్రస్తుతం హైడ్రా ఆపరేషన్ అంతా కూడా చేస్తుంది. ఎలా సార్, ఎట్లా చూస్తారు మొత్తం టోటల్గా? మీకు అతిపెద్ద ఆస్తి నష్టం అనుకుంటాను. అవునండి, ఇది తప్పుడు సమాచారంతో చేస్తున్నారో అవగాహన రాహిత్యంతో చేస్తున్నారో తెలీదు. ఇది పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీ. మేము 2003వ సంవత్సరంలో నేను ఈ ఆస్తిని కొనడం జరిగింది. 2005 మార్చి 31వ తారీఖు నా పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. వెంటనే నేను మ్యూటేషన్కి అప్లై చేశాను. నా పేరుతో ఆ సంవత్సరమే మ్యూటేషన్ అయింది. తర్వాత అప్పటి జేసీగా ఉన్నటువంటి వారి పేరు గుర్తురాట్లేదు, శేషాద్రి గారు సుమోటోగా తీసుకొని అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు ఇవన్నీ ఎక్సైజ్ కాబట్టి మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేశారండి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎక్సైజ్ అని. అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ నడుస్తూ ఉంది. నేను అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్కి అప్లై చేశాను. గవర్నమెంట్ని నేను ఆనాడు ఛాలెంజ్ చేయాల. చాలామంది మిగతా వాళ్ళు గవర్నమెంట్ని ఛాలెంజింగ్ చేసి ఆ మ్యూటేషన్లు క్యాన్సిల్ చేయకుండా కోర్టులో ఆర్డర్లు పట్టుకొచ్చారండి. నేను అట్లా తీసుకురాకుండా అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎక్సెస్ అన్నారు కాబట్టి అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులైజ్ చేసుకున్నా. నాకు 2007 నాటికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ నా మొత్తం భూమికి, ఇది మొత్తం 39 ఎకరాలు, సర్వే నెంబర్ 79, హఫీజ్పేట్ విలేజ్. దీన్ని 4 ఎకరాలు 5 ఎకరాలు సుమారుగా రైల్వే ట్రాక్లో పోయింది. మిగిలిందే మా కింద ఉంది. ఆ భూమి మొత్తం నేను రెగ్యులరైజ్ చేసుకున్నాను. ఆ రోజున పూర్తిగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం వెరిఫై చేసి నేను పొజిషన్లో ఉన్నా అని చెప్పి నాకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత వసంత సిటీ అని చెప్పి నేను విల్లాస్ కట్టాను. ఆ విల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా అమ్మి కూడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు దాదాపు అయిపోతూ ఉంది. అట్లాగే నేను కొంత విడిగా భూమి అమ్మాను. ఇప్పుడు ఈ పక్కన కట్టిన అపార్ట్మెంట్స్ కూడా దీంట్లో భాగమే, నేను అమ్మిన భూములే. ఇక్కడ ఒక నెల రోజులకు పూర్వం, నెల 10 రోజులు అయింది, హైడ్రా నుంచి మాకు నోటీస్ పంపించారు. ఏమని, ఆ పక్కన వాళ్ళకి మాకు నడుమ చిన్న స్వల్ప వివాదం అయితే వాళ్ళు వెళ్ళి హైడ్రాలకు కంప్లైంట్ పెట్టారు. వాస్తవంగా 2 ప్రైవేట్ పార్టీల మధ్య ఏదైనా వివాదం వస్తే హైడ్రాకి సంబంధం లేదా, సివిల్ డిస్ప్యూట్ అని అవుద్ది, పోలీస్ మ్యాటర్ అని అవుద్ది. వెళ్ళి నేను నేనే స్వయంగా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి రంగనాథ్ గారికి అన్ని పేపర్లు తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరిగింది. వారు మేము పర్లేదండి అన్నీ డీటెయిల్గా వెరిఫై చేసుకుంటాం, ఏదైనా అవసరం అయితే మిమ్మల్ని పిలుస్తాం, మీతో చెప్తాము, మేము అడిగితే మాకేమైనా క్వరీస్ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని పిలవలేదు. ఈరోజు ఉదయం 5:30 ప్రాంతాల్లో వచ్చి ఈ రకంగా దౌర్జన్యపూరితంగా ఇది మా ఆస్తి, ఇదేమి ఇప్పుడేమి నేనేం కంగారు పట్టలేదు, భయపట్టలేదు, లేకపోతే అవమానపట్టలేదండి. ఇది 100కి 100% సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఫైల్ చేస్తే కూడా ఇది ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు, ఇది ప్రైవేటు భూములు అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం అయింది. నేను ఏమైతే ఈ చర్య ఈ పూట జరుగుతుందో తప్పుడు సమాచారంతో అవగాహన రాహిత్యంతో చేస్తున్నారని చెప్తున్నాను. మీకు అక్కడ పబ్లిక్ నోటీస్ అని బోర్డు పెట్టారు, నల్ల బోర్డు మీకు ఎదురు కనపడతా ఉంది. ఆ బోర్డుని మీరు వీడియో తీయండి. మీరు ఇప్పుడు ఎక్కడికో పోవసరం లేదు. వీళ్ళు చేసే చర్యలు తప్పు అని నేను ఇదే సెకల్లో నిరూపించగలను. దాని మీద 7 CLPలు SLPలు మెన్షన్ చేశారు. ఆ 7ట్లో నేను ఒక్కదాంట్లో కూడా మెంబర్ని కాదు, నా సర్వే నెంబర్ లేదు, నా దాంట్లో పార్టీని కాదు, వాటిలో అసలు ఏ రకమైన సంబంధం లేకుండా ఇంతటి విధ్వంసం చేశారు. ఇది విధ్వంసం చేయడానికి ముందు ఉన్న ప్రతి వీడియో నా దగ్గర ఉంది, మీరు చూడండి. మేము ఓ పక్క నుంచి డెవలప్ చేసుకుంటా, ఇంకో పక్క వచ్చి మా సైటు ఇది చేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఉంటుంటే ఇప్పుడు తక్షణం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేవాడిని, ముఖ్యమంత్రి గారికి నేను కంప్లైంట్ ఇచ్చి ఉండేవాడిని. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు ఈరోజు విదేశాల్లో ఉన్నారు. విదేశాల నుంచి ముఖ్యమంత్రి గారు రావడానికి 2 రోజులు సమయం పడుతుందంట.
వారు మీరు వాళ్ళు పెట్టిన పబ్లిక్ నోటీసులో మీరు చూడండి ఎస్ఎల్పి సో అండ్ సో నెంబర్లను ఇచ్చున్నారు కదా. మీరు ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటే కనుక అశోక్ గారు, ఇక్కడ ఉన్న పత్రికా సోదరుల దగ్గర ఎవరి దగ్గర ఉన్నా మీరు సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆ కేసు నెంబర్ కొడితే ఇప్పుడు ఫోన్లో ఓపెన్ అవుద్ది. మీరు ఆ ఫోన్ నెంబర్ మీ ఫోన్లో కానీ నెట్లో కానీ అక్కడ ఉన్నటువంటి మీరు ఓపెన్ చేసి చూడండి. వీటిలో కనుక ఏదన్నా ఒక్క కేసులో సర్వే నెంబర్ 79 అనేది కనుక ఇంక్లూడ్ అయ్యి ఉంటే నేను ఈ ఆస్తి వదిలేసుకుని పోతాను. ఏ కేసులో కూడా సర్వే నెంబర్ 79 అనేది లేదు. ఇదంతా కేవలం అభూత కల్పన, ఏదో తప్పుడు సమాచారంతో. రంగనాథ్ గారు అంటే నాకు అపరిమితమైన గౌరవం ఉంది. ఆయన చాలా 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 నాకున్న సమాచారం మేరకు అత్యంత నిజాయితీపరులైన అధికారి. మరి వారికి ఎవరే తప్పుడు సమాచారం ఇచ్చారో నాకు తెలియదు. నా మీద ఇది దౌర్జన్యం, నా ఆస్తి, ఇది నా ఆస్తి, నా ఆస్తి మీద జరిగినటువంటి దాడి ఇది. దీన్ని ఖచ్చితంగా నేను న్యాయస్థానంలో పోరాడతాను. మీరు చూస్తారు, మీరే వచ్చి మళ్ళీ నాతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈ ఆస్తి రేపొద్దు నేను స్వాధీనం చేసుకున్న 1 గంట తర్వాత ఈ నష్టానికి అంతా పరిహారం ప్రభుత్వం హైడ్రా చెల్లించాల్సిందే. నేనేమి తల దించుకోను. నేను సగర్వంగా చెప్తున్నా, ఇది ప్రభుత్వం నాకు ఇచ్చిన, ప్రభుత్వం ద్వారా నేను కొనుక్కున్న ఆస్తి. కోట్లాది రూపాయలు నేను ప్రభుత్వానికి పన్ను చెల్లించాను. నేను అర్బన్ ల్యాండ్ సీలింగ్ కట్టాను. లోపల 20 సంవత్సరాల నుంచి నేను చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన పేపర్లు, అనుమతులు, రకరకాల పత్రాలు ఉన్నాయి. కనీసం లోపల నుంచి పేపర్లు తెచ్చుకొని లేదండి. కంప్యూటర్లో బాగా 1 గంట టైం ఇస్తే లోపల నుంచి పేపర్లు తెచ్చుకుంటాం కదా. మరి రికార్డులన్నీ ప్రాపర్టీ కాస్ట్ కొన్ని వేల కోట్లు ఉంటుందండి. ఇన్ని వేల కోట్ల ప్రాపర్టీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో ఊడ్చివేతలు చేపట్టింది అంటే ప్రభుత్వం దగ్గర, హైడ్రా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిందంటారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఆధారాలు అయ్యే కదండి. సుప్రీంకోర్టు కేసెస్ పెండింగ్ అని పెట్టారు. కవర్డ్ ఇన్ CS-14 అని పెట్టారు. CS-14లో భాగం ఇది పైగాస్ ప్రాపర్టీ. కోర్టు స్పష్టంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి భాగాలుగా చేసి రంగారెడ్డి ఆనాడు ఎప్పుడు 80లకు పూర్వం కలెక్టరు, RDO వచ్చి ఫిజికల్గా గ్రౌండ్ మీద పొజిషన్ అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన మీదటే గవర్నమెంట్ కోర్టు ఆర్డర్స్ మేరకే వాళ్ళు రిజిస్టర్ చేశారు. నాకు మ్యూటేషన్ అయింది. మ్యూటేషన్ తర్వాత రకరకాల కారణాలతో క్యాన్సిల్ చేస్తే అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ చేసుకున్నాను. ఈ భూమి నేను కొని 23 సంవత్సరాలు, 23 సంవత్సరాల నుంచి నేను భూమి మీదే ఉన్నాను. ఈ 23 సంవత్సరాలు మీ అధీనంలో ఉన్న మీరు నడుస్తున్న ఈ రోడ్డు కూడా నాదే, నేను ఇచ్చిందే. ఇది 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నన్ను అప్రోచ్ అయ్యి ఇటు నుంచి షార్ట్ కట్లో కనుక రోడ్డు వేసుకుంటే మాకు అనుకూలంగా ఉంటుంది అని అడిగితే నేను 3.5 ఎకరాల భూమి తక్షణం ప్రజా అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు ఇచ్చినందువల్లే ఇదంతా సగం గొడవ స్టార్ట్ అయిందని. 23 సంవత్సరాలు మీ పరిధిలో ఉన్న ఈ ప్రాపర్టీస్ని ఇవాళ ఉదయానికి వచ్చి హైడ్రా వాళ్ళు కూల్చేస్తున్నారంటే దీని వెనక కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే నేను స్వయంగా హైడ్రా కమిషనర్ గారిని కలిసి వారు ఇచ్చిన నోటీస్కి నేను అన్ని వివరాలు ఇచ్చాను. వారు ఏమన్నారు, మా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకురండి అన్నారు. నేను వివరించే వరకు నాకు ఏ రకంగా ప్రాపర్టీ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా. వారు చాలా గౌరవప్రదంగా నేను చెప్పిందంతా విని అయ్యో భలేవారండి, తప్పకుండా మేము అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత దీంట్లో ఏమన్నా మాకు కనుక క్వరీస్ ఉంటే మిమ్మల్ని పిలుస్తాం, మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దరండి, కంగారు పడాల్సిందే లేదని చెప్పారు. ఇక మాకు నోటీస్ లేదు, సమాచారం లేదు. ఈరోజు ఉదయం వచ్చి కొట్టారు. నోటీసు ఎందుకు ఇవ్వలేదంటే దానికి సమాధానం లేదు, తర్వాత ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దీన్ని? అంటే ఇప్పుడు వారు విదేశాల్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను అనుకోవటం 2 రోజులకో 3 రోజులకో వస్తారని చెప్తారు. రాగానే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాను, వారి దృష్టిలో పెడతాను. ఖచ్చితంగా వారు నాకు న్యాయం చేస్తారు. చట్టం, న్యాయం, ధర్మం, ధర్మానికి అనుగుణమైందే నా ఆస్తి. ఇది ఏ రకమైనటువంటి నాకు భయం లేదు. ఖచ్చితంగా భారతదేశంలో చట్టాలు కొన్నిసార్లు మితిమీరి ప్రవర్తించొచ్చాము, కానీ ధర్మం, న్యాయమే మితిమీరి ప్రవర్తించాం. న్యాయం నా వైపే ఉంటుంది. న్యాయస్థానాలు పూర్తి నాకు న్యాయం చేస్తాయి. మీరు ఇప్పుడు నేను అడిగేది రిక్వెస్ట్ ఒకటే, సో అండ్ సో SLPలు అని చెప్పి అక్కడ 7 కేసులు పెట్టారు. ఆ 7 కేసుల్లో కొట్టి సర్వే నెంబర్ 79 కనుక ఆ SLPలు ఎక్కడైనా ఒక దాంట్లో ఉంటే వాళ్ళు తీసుకొని ఈ విధ్వంసాలన్నిటికీ కూడా నేను కాసేపు మౌనంగా భరిస్తాను. రంగనాథ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన అనుకుంది ఏంటంటే వాళ్ళు సర్వే నెంబర్ 79 అయితే 79/1 అని 2 అని ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అనేది ఆయన అంటున్నమాట. వారు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు అండి. పొరపాటు అవగాహన వచ్చింది వారికి. గవర్నమెంట్ బైఫర్కేట్ చేసింది. బైఫర్కేట్ చేసిన కాగితాలు కూడా రంగనాథ్ గారికి సబ్మిట్ చేశాము. సర్వే నెంబర్లు బై నెంబర్స్ కింద మార్చడం అనేది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేదే. అది ప్రభుత్వమే చేసింది. ఆ కాగితాలు కూడా రంగనాథ్ గారి కార్యాలయానికి సబ్మిట్ చేశాము.
రంగనాథ్ గారికి ఇచ్చిన ప్రతి కాగితానికి మేము ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాము. మా దగ్గర ప్రతి కాగితానికి వారికి ఇచ్చినట్టు ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది. మేము దాచిపెట్టింది కానీ హైడ్ చేసింది కానీ ఏమీ లేదు, చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నాకు తక్షణం కూల్చివేతలు ఆపడానికి మీరు ఇమీడియట్గా స్టే తీసుకురావాలన్నా ఇవాళ కోర్టు బహుశా వీకెండ్ కాబట్టి ఉండే అవకాశం లేదు కదా. మీరే పత్రికా సోదరులు, మీడియా సోదరులకి నేను ఒకటే కోరుతా ఉన్నాను, వారిది కరెక్ట్ అయ్యి ఉంటే గనక నోటీసులు ఇవ్వకుండా శనివారం కోర్టు హాలిడే రోజున వచ్చి చేయాల్సిన అవసరం వచ్చింది. చట్టం 3 సింహాలు ధైర్యంగా నిలబడి వచ్చి ఏ చర్య అనేది తీసుకోవచ్చు. మేము ఇప్పుడు ఒక పూర్ పీపుల్ లొకాలిటీ ఉండి గుడిసెలు కూలగొడతా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం రాళ్ళు రప్పలు తీసుకొని ఎదురు తిరుగుతారు. నేను వచ్చి ఇక్కడ ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రశ్నించలేను కదా. నేను ఓ బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్నాను, ఓ బాధ్యత కలిగినటువంటి దేశ పౌరుణ్ణి. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానమే చెప్తా. నేను వారిని ఎక్కడ క్వశ్చన్ చేయను, వారి మీద ఎక్కడ బలప్రయోగం చేయను, వారిని ఎక్కడ కించపరచను. నేను ప్రాపర్టీ మీద ఈ విషయంలో ఇది దౌర్జన్యం, ఇది అన్యాయం, ఇది అక్రమం. ప్రాపర్టీ మీద మీరు స్టే తెచ్చుకున్నా కూడా ఇప్పుడు ఈ కూల్చివేసిన మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటి నష్టం ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు? సరే, ఎంత నష్టం కావచ్చండి. ఇది గౌరవానికి సంబంధించిన విషయం. నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా ప్రవర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావటమే తప్పితే దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుందని అనుకోవట్లా. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ఖచ్చితంగా ధర్మం న్యాయం గెలుస్తుంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా క్రియాశీలకంగానే ఉంది. నేను కోర్టును ఆశ్రయిస్తా ఉన్నాను. కోర్టును ఇచ్చే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇది నా ఆస్తి, నా ఆస్తి, నా ఆస్తి. వసంత కృష్ణ ప్రసాద్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఇది నా సొంత ప్రాపర్టీ, నా ప్రాపర్టీలోకి అక్రమంగా చొరబడి తప్పుడు సమాచారంతోనే ఈ కూల్చివేత ప్రక్రియ అంతా కూడా చేపట్టారు. కోర్టుని ఆశ్రయించబోతూ ఉన్నాను. ఏవైతే కూల్చివేతలు చేపట్టారో వీటికి సంబంధించిన నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వసూలు చేస్తాను అనేది ప్రస్తుతం కృష్ణప్రసాద్ చెప్తున్నమాట. అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ ఆయన జపాన్లో ఉండటం వల్ల అందుబాటులోకి రాలేదు అనేది ఇప్పుడు కృష్ణప్రసాద్ కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో అన్యాయంగా అక్రమంగా కూల్చారన్న ఆవేదన ఆయన మాటల్లో అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇప్పుడు ఇంకా కూల్చివేత ప్రక్రియ అయితే యథావిధిగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన కళ్ళ ముందు కూడా కూల్చివేత ప్రక్రియ అనేది యథావిధిగా అయితే కొనసాగబోతోంది. సో ఇదేం జరగబోతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. రెటిక హఫీజ్పేటలో జరుగుతున్న కూల్చివేతలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే స్పందించారు. ఇప్పటికే ఆయన సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇది నా భూమి, నా ఆస్తి అంటూ కూడా ఆయన బిగ్ టీవీతో తన ఆవేదన అయితే పంచుకున్నారు. అయితే ఇదివరకే అటు నోటీసులు ఇచ్చినా కూడా నోటీసులు ఇచ్చిన వెంటనే కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే కలిసి ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము క్లియర్గా చూపించిన తర్వాత ఆయన మాట్లాడుతూ అన్నారు. అలాంటిది ఈరోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా సడన్గా మార్నింగ్ నుంచి ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించడం చాలా దారుణం అంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ అయితే అటు బిగ్ టీవీతో చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మేము పోరాటం చేస్తాం, న్యాయం ధర్మం గెలుస్తుంది, దీనిపై మేము కోర్టుకు వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అటు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని కలిసే ప్రయత్నం చేసి ఈ భూమికి సంబంధించిన ఆధారాలను కూడా చూపించి దీనిపై మాట్లాడతామంటూ కూడా అటు వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్పడం జరిగింది. అయితే మరో పక్కన అయితే అటు దీనిపై రంగనాథ్ కూడా స్పందించారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్గా లేవు, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేశారు. సో మేము అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతే ఈ కూల్చివేతలు అనేది ప్రారంభించినట్లు కూడా మరో పక్కన అయితే రంగనాథ్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే సుమారుగా ఆఫీస్పేటలో 17 ఎకరాల్లో కూడా ఈ భూమి ఉంది. ఈ భూమిలో కూడా కొన్ని నిర్మాణాలు అయితే చేపట్టారు. నిర్మాణాలు చేపట్టిన తర్వాత కేఎంకేకి సంబంధించిన కొన్ని సినిమా షూటింగ్కి సంబంధించి అటు వస్తువులను కూడా దీనిలో ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ భూమిలో ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు అన్నింటినీ కూడా ఈరోజు అయితే హైడ్రా అయితే కూల్చివేయడం ప్రారంభించింది. ఇప్పటికే మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద కూల్చివేతలు కూడా సుమారుగా మార్నింగ్ నుంచి కూడా జరుగుతున్నాయి. అయితే ఈ కూల్చివేతలు ప్రారంభించినప్పటి నుంచి కూడా అటు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అయితే వెంటనే హుటాహుటిన హైదరాబాద్కి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆయన బిగ్ టీవీతో కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. సో ఆ విజువల్స్ కూడా చూసాం మనం. సో ఇదైతే ఈ మొత్తం ఆస్తి అంతా కూడా తనది, ఇది ప్రైవేట్ కాదు అంటూ కూడా తను చెప్పుకు రావడం కూడా జరిగింది. సో దీనిపై నేను పోరాటం చేస్తాను, వదిలేదే లేదు, ధర్మం న్యాయం గెలుస్తుందంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్పుకొచ్చారు. మరి దీనిపై
దీనిపై ఇక మీదట ఎలా ముందుకెళ్తారు? కోర్టుకి వెళ్తారా? మరి కోర్టు ఏం చెప్తుంది? అయితే ఇప్పటికే అక్కడ ఘటనా స్థలంలో కూడా ఒక బోర్డు అయితే ఏర్పాటు చేసింది హైడ్రా. అయితే ప్రస్తుతం దానిలో ఉన్న కేసెస్ కూడా అవన్నీ కూడా ఫేక్ అంటూ ఒక పక్కనైతే వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్పుకొచ్చారు. దాన్ని అటు ఎవరు సెర్చ్ చేసినా కూడా దానికి సంబంధించినవి కూడా ఏ కేసెస్ కూడా దీనికి సంబంధించినవి కాదు, అన్ని ఫేక్ పెట్టి ఒక బోర్డు అయితే పెట్టారంటూ ఒక పక్కనైతే అటు వసంత కృష్ణప్రసాద్ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన రంగనాథ్ అయితే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ స్థలంపై కూడా భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి కోర్టుకు వెళ్తే ఏం చెప్తుంది దీనిపై? అటు మరోసారి రంగనాథ్ వచ్చేసి ఆధారాలన్నీ కూడా మరి బయటకు చూపిస్తారా? ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో కూల్చివేతలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలోనే ఉన్నారు. కూల్చివేతలు అయితే ఆగే ప్రసక్తే లేదు. ఇది ముమ్మాటికి కూడా అక్రమం అంటూ కూడా హైడ్రా అయితే కూల్చివేతలు కొనసాగిస్తుంది.